రాళ్లే, వాటిపైన పేర్లు లేవు. ఇప్పుడు క్రిస్టీ ఎల్లర్ గ్రోవ్లో తిరుగుతోంది. తనకి తన పేరు, ఊరు ఏదీ గుర్తులేదు. ఎవరైనా ఎల్లర్ గ్రోవ్కి వాళ్ళ ప్రియమైన వాళ్ళని వెతుక్కుంటూ వస్తే వారిని ఒక ఇంట్లోకి పిలుచుకెళ్ళి కింద ఉన్న సొరంగ మార్గంలోకి వారిని పంపిస్తూ హాలోయింగ్కి ఆకలి తీరుస్తూ ఉంటుంది క్రిస్టీ. కొన్ని రోజుల తరువాత ఎల్లర్ గ్రోవ్లో పగటి సమయంలో కూడా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరూ కనపడకుండా ఉంటారు. అడవి చివరలో క్రిస్టీ ఒక బావిని కనుగొంది. ఆ బావి చుట్టూ మనుషుల ఎముకలు, బూడిదతో ఆ బావి కప్పబడినట్టుగా ఉంది. ఆ బావి నీటితో కాకుండా రక్తంతో నిండి ఉంది. క్రిస్టీ తన ఇంటికి వెళ్ళగానే అద్దంలో ఏదో తెల్లని ఆకారం ఉంది. దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ లిలియా ఉంది. లిలియా కళ్ళలో అంతా శూన్యం. అనవసరంగా నోట్లో పెరిగిన ఎక్కువ పళ్ళు. చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఆమె ఆగకుండా ఒకే మాట చెప్తోంది. నీవు ముసుగు ధరించావు, భారాన్ని కూడా నీవే మోయాలి అని లిలియా క్రిస్టీతో చెప్తోంది. అదే రోజు రాత్రి